యూ. మరి ఈరోజు మనం ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ విషయంలో గురించి లిజనింగ్ గురించి మాట్లాడుతున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్లో లిజనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. LSRWలో ఫస్ట్ది ఈరోజు లిజనింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. దాని గురించి మీరు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ లిజనింగ్. డూ మోర్ లిజనింగ్ దెన్ టాకింగ్. డూ మోర్ లిజనింగ్ దెన్ టాకింగ్. ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ అంటే వినడానికి ఒక ప్రాసెస్ ఉంది అనేటువంటిది మనం నేర్చుకుంటాం. లెవెల్ 1 రిసీవింగ్, లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా చెప్పినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. ఇంట్రెస్టింగ్ ఉంటే రిసీవ్ చేసుకుంటాం. ఒక లెసన్ కానీ లేకపోతే ఏదైనా చెప్పినప్పుడు మనం విన్నాం కదా, రిసీవ్ చేసుకున్నాం కదా, అది మనకు అర్థం కావాలి. అర్థం లేకోకుండా 1000 మాటలు మాట్లాడడం కంటే అర్థమయ్యేటట్లు 10 మాటలు మాట్లాడితే చాలు. అర్థం అవ్వాలన్నమాట. మనం విన్నప్పుడు అది మనకు అర్థమైందో లేదో చెక్ చేసుకోవాలి. మూడోది అర్థమైనటువంటి ఎవాల్యూటింగ్ డిటర్మైన్ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. వీ షుడ్ కన్ఫర్మ్ ఇట్. దట్స్ అన్ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఈజ్ రిమెంబరింగ్. అంటే యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ and that you understand it, you confirmed it and you should remember it. గుర్తు చేసుకోవాలి. అంటే మనం సరిగ్గా వింటే మన లోపల బ్రెయిన్లో ఉన్నటువంటిది, హృదయంలో ఉన్నటువంటిది మళ్ళీ గుర్తు వస్తుంది. నువ్వు వినలేదు అనుకోండి, ఎరా ఏం జరిగిందని ఏం లెసన్ చెప్పుకున్నాం అన్నారు అనుకోండి, విన్నటువంటి వాళ్ళు సార్ లిజనింగ్ అంటారు. రేపు వినలేనటువంటి అలాంటి మొద్దోళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు ఏమంటారు, ఏం చెప్పారబ్బా అవ్వ అంటారు. అవునే కదా, అవ్వ అంటారు. మీరు అవ్వ అంటారు. గుడ్ లిజనర్స్. అప్పుడు రెస్పాండ్ అవుతారు. రెస్పాండింగ్. 5th లెవెల్ ఏంటి? రెస్పాండింగ్. కాబట్టి అసలు మీరు గుడ్ లిజనర్సా కాదా ఒక యాక్టివిటీ చేద్దాం. లెట్ us do one activities. Do what I say, not what I do. నేను ఏది చెప్తే అది మీరు చేయాలి, నేను చేసింది కాకుండా. చేద్దామా? ఓకే, let us start. ఓకే, let us do. Come, go, eat, dance, sing, read, write, jump, brush, sleep, laugh, cry. You have done very nicely and correctly and perfectly because you proved that you are a good listener. మీరు మంచి లిజనర్స్ అని ప్రూవ్ చేశారు. ఎందుకంటే వాట్ ఐ సెడ్ యూ డిడ్ ఇట్. మీరు వ్యతిరేకం చేసినట్లయితే సరైన లిజనర్స్ కాదనుకుంటున్నాను. కాబట్టి మీ స్కూల్లో కానీ మీ ప్రాంతంలో కానీ మీరు ఎవరన్నా కానీ ఇలాంటి కొన్ని వెర్బ్స్ కానీ యాక్టివిటీస్ తీసుకోండి. వాళ్ళకి మీరు చెప్పండి, మీరు పలికింది వాళ్ళు చేస్తున్నారంటే మంచి లిజనర్స్ అని కన్ఫర్మ్ చేసుకోండి. లేకపోతే వాళ్ళు ఎలా లిజన్ చేయాలి అనేటువంటి ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ చెప్పండి. తద్వారా మనకి మంచి లిజనర్స్గా తయారవుతాం, మంచి ఇంగ్లీష్ వస్తుంది, అలాగే ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది. కాబట్టి మన ఈ ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ అంత మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. మీ కామెంట్స్ అన్నింటినీ కూడా రాయండి. మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరిన్ని విషయాలతో దీన్ని ఇంకా బాగా విశదీకరణగా మళ్ళీ ఇంకా గ్రేట్గా మనం మాట్లాడుకుందాం. ఆడియోని ప్లే చేసి ఇలాంటివి మాట్లాడుకుందాం. తద్వారా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం.